ప్రస్తుతం క్రైస్తవ రాష్ట్రాల్లో అతి భయంకరమైనటువంటి విషయంగా అందరినీ కలిచివేసినటువంటి అంశం పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం. ఈ మరణం వెనక అనేకమైనటువంటి సంగతులు, అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి క్రైస్తవ సమాజంలో. అది సాధారణమైన రోడ్డు ప్రమాదమా, లేకపోతే ఎవరైనా దీన్ని కుట్ర కోణంలో హత్య చేసి దానిని యాక్సిడెంట్గా చిత్రీకరించారనేటువంటి అనుమానాలు క్రైస్తవ సమాజం అంతట్లో కూడా ఆవరించి ఉన్నాయి. కాబట్టి వారి కుటుంబం కానీ, క్రైస్తవ నాయకులు కానీ, రెండు రాష్ట్రాలలో దేశ విదేశాల్లో ఉన్న క్రైస్తవ సమాజం కానీ ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలని ప్రభుత్వం వారు అలాగే పోలీసు శాఖ వారు వెంటనే వెలికి తీయాలి, బయటికి తీయాలి. దీనిని గురించి క్రైస్తవ సమాజానికి వెంటనే సమాచారం అందించాలి. లేదా ఎవరికి తోచినట్టు వారు ఇష్టానుసారమైనటువంటి వ్యాఖ్యానాలు చేసుకుని, ఎవరికి వారు ఊహించుకుని, ఇది మత విద్వేషాలు బాగా పెచ్చరిల్లేటువంటి ప్రమాదం ఈ విషయంలో ఉంది. కాబట్టి వీలైనంత త్వరగా ప్రభుత్వం స్పందించి పారదర్శకంగా ఈ విషయమై విచారణ చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఆయనకి ఇంతకు ముందే బెదిరింపు కాల్స్, అలాగే మిమ్మల్ని చంపేస్తామనేటువంటి బెదిరింపులు అనేక మంది దగ్గర నుంచి వచ్చున్నాయని మేము విన్నాం, పబ్లిక్ గానే విన్నాం. ఆయన కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రవీణ్ పగడాల్ గారి యొక్క మరణం సహజమైందా లేకపోతే హత్య చేశారనేటువంటి విషయాన్ని మాత్రం తప్పకుండా అనుమానిస్తున్నాం. సంఘటన స్థలం కానీ, జరుగుతున్నటువంటి విషయాలు కానీ అనుమానాలకు తావిస్తున్నాయి. దయచేసి ప్రభుత్వం వారిని చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజానీకం అంతటి తరపున మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క సభ్యులందరూ ఇక్కడ నిలవబడి, అన్ని మండలాల వారు ఇక్కడ ఉన్నారు. మేము కోరుతున్నాం, దయచేసి ప్రజలు ఎవరు కూడా ఉద్రేకాలకు లోను కాకండి. అలాగే ప్రభుత్వం వారు కూడా వీలైనంత త్వరగా ఈ విషయమై విచారణ జరిపి, ఒకవేళ అది యాక్సిడెంటా లేక హత్య, ఒకవేళ హత్య జరిగితే ఎవరు దీని వెనక ఉన్నారనేటువంటి విషయాలను కూడా బహిర్గతం చేయాలని మేము క్రైస్తవ సమాజం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రుల ద్వారా ఈ సమాచారం ప్రభుత్వానికి చేరవేయాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.